10th class mathematics chapter number 7 coordinate geometry. This chapter weightage 8 marks 1 question, 4 marks 1 question, 2 marks 1 question, 1 mark 1 question. If you prepare very well, you will get nearly 15 marks. So very important chapter coordinate geometry. ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అయితే నియర్లీ 15 మార్క్స్ని మనం స్కోర్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిఎస్ఆర్ లెరన్. పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ 168, ప్రాబ్లం నెంబర్ 7. Prove that the points -7, -3, 5, 10, 15, 8, 3, -5 taken in order are the corners of a parallelogram. ఇచ్చిన వర్టిసెస్ 4 వర్టిసెస్ ఇచ్చారు. అవి పారలాగ్రామ్ యొక్క కార్నర్స్గా మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ లెట్ ఏ, ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నాం, -7, -3, B 5, 10, C 15, 8, D 3, -5. We know that in a parallelogram opposite sides are equal, diagonals are not equal. ఇక్కడ పారలాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని, డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మనం పారలాగ్రామ్ కార్నర్స్ అని ప్రూవ్ చేసినట్టు. టు ప్రూవ్ దట్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ మీన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. These are opposite sides and diagonals are not equal. First diagonal AC is not equal to second diagonal BD. Opposite sides equal అని, diagonals not equal అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏ -7, -3, B 5, 10. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏ పాయింట్ నుంచి x1 -7, y1 -3, పాయింట్ బి నుంచి x2 5, y2 10. ఈ వాల్యూస్ని డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ ఇన్ ది డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు వేసాం. ఆ ఎంటీ బ్రాకెట్లు వేస్తే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఈ మైనస్ వాల్యూస్ కూడా రాంగ్ రాకుండా ఉంటాయి. మీరు కూడా ఎంటీ బ్రాకెట్లతో ప్రాక్టీస్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఆర్ ఏ, బి. దేర్ ఫోర్ డిస్టెన్స్ ఏబి. ఇక్కడ x2 అంటే 5 మైనస్ ఆఫ్ 7. ఇక్కడ y2 అంటే 10 మైనస్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం చూడండి. ఏబి డిస్టెన్స్ 5 మైనస్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 3 ఆఫ్ హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ -7 అంటే ప్లస్ అవుతుంది. 5 + 7 అంటే 12 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఆఫ్ 3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 10 + 3 అంటే 13 స్క్వేర్ అవుతుంది. డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ 169 అంటే 12 స్క్వేర్ అంటే 12 × 12 144, 13 స్క్వేర్ అంటే 13 × 13 169. యాడ్ చేస్తే యూ విల్ గెట్ √313 యూనిట్స్. అది ఫస్ట్ ఏబి లెంత్. దీని ఆపోజిట్ సైడ్ డిసి ఉంటుంది. డిసి డి 3, -5, సి 15, 8. ఇక్కడ డి తీసుకుంటే x1 = 3, y1 = -5. సి తీసుకుంటే x2 = 15, y2 = 8. సబ్స్టిట్యూట్ డిస్టెన్స్ ఫార్ములా ద అబోవ్ వాల్యూస్. ద డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంటీ బ్రాకెట్ వేసాం ప్రాక్టీస్ కోసం, మీరు రాయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు వేసుకుని సబ్స్టిట్యూట్ ద అబోవ్ వాల్యూస్. DC is equal to
నెక్స్ట్ 15 minus 3 whole square plus 8 minus of 5 whole square. ఇక్కడ 15 minus 3 అంటే 12 స్క్వేర్ వస్తుంది, ప్లస్ మైనస్ ఆఫ్ 5 అంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 8 plus 5 అంటే 13 స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ది 12 స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 13 స్క్వేర్. ఇక్కడ 12 స్క్వేర్ అంటే 12 into 12 144, 13 స్క్వేర్ అంటే 169. యాడ్ చేస్తే రూట్ ఆఫ్ 313 యూనిట్స్ వస్తుంది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి అయింది, కాబట్టి ఆపోజిట్ 2 లైన్స్ ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ సైడ్ ఏ -7, -3, డి 3, -5. therefore first point A, x1 is equal to -7, y1 is equal to -3. x2 from D point, x2 is equal to 3, y2 is equal to -5. Substituting these values in distance formula. Therefore x2 minus root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. AD is equal to 3 minus of 7 whole square plus -5 minus of 3 whole square. ఇక్కడ మైనస్ ఇంటూ -7 ఉంది కాబట్టి ఇక్కడ +7 అవుతుంది. అంటే ఇక్కడ 3 + 7 అంటే 10 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -5 ఇంటూ -3 అంటే +3 అవుతుంది, -5 + 3 అంటే -2 వస్తుంది. ఇక్కడ -2 స్క్వేర్ అంటే -2 ఇంటూ -2 +4 వస్తుంది. 10 స్క్వేర్ అంటే 100 + 4 104. అంటే ఏడి లెంత్ రూట్ ఆఫ్ 104గా ఉంటుంది. ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు 104 యూనిట్స్ రూట్ ఆఫ్. నెక్స్ట్ దాని ఆపోజిట్ సైడ్ బీసీ, బి ఈజ్ ఈక్వల్ టు 5, 10, సి ఈజ్ ఈక్వల్ టు 15, 8. ఫ్రమ్ పాయింట్ బి x1 is equal to 5, y1 is equal to 10. From point C, x2 is equal to 15, y2 is equal to 8. Substituting these values in the below formula, distance formula, root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఫస్ట్ ఎంటీ బ్రాకెట్లు వేసాం, ఆ ఎంటీ బ్రాకెట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఓన్లీ ప్రాక్టీస్ కోసం రాయబడింది, మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు x2 15 minus 5 whole square plus y2 minus y1 whole square 8 minus 10 whole square. ఇక్కడ 15 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 8 minus 10 అంటే -2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. అంటే -2 స్క్వేర్ మీన్స్ -2 into -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 2 4. ఓకే, దీని వాల్యూ బీసీ కూడా ఇక్కడ 10 స్క్వేర్ అంటే 100 -2 స్క్వేర్ అంటే 4. BC is equal to length root of 104 units. Okay, next opposite sides అంటే AD and BC రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ డయాగ్నల్స్. ఫస్ట్ డయాగ్నల్ AC కార్నర్స్ A -7, -3, C 15, 8. From point A x1 is equal to -7, y1 is equal to -3. From point C x2 is equal to 15, y2 is equal to 8. డిస్టెన్స్ ఫార్ములా, ఈ డిస్టెన్స్ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ x2 minus x1 whole square రూట్ ఆఫ్ 15 minus ఆఫ్ 7 అంటే ఇక్కడ 7కి 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి +7 అవుతుంది. నెక్స్ట్ y2 8 minus y1 minus ఆఫ్ 3 వస్తుంది. ఇక్కడ చూడండి AC ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 15 minus ఆఫ్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. అంటే 15 + 7 అంటే 22 స్క్వేర్ అవుతుంది. ప్లస్ 8 minus ఆఫ్ 3 అంటే ఇక్కడ 11 అవుతుంది. 11 స్క్వేర్ వస్తుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 22 స్క్వేర్ అంటే ఇక్కడ 15 + 7 22 స్క్వేర్, 8 + 3 11 స్క్వేర్. ఇక్కడ 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 22 × 22 484 వస్తుంది ఆన్సర్. ప్లస్ 11 స్క్వేర్ అంటే 11 × 11 121. మొత్తం యాడ్ చేస్తే ఏసీ లెంత్ రూట్ ఆఫ్ 605 యూనిట్స్గా వస్తుంది. ఇది డయాగ్నల్ 1. నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ బీడి. బి ఈజ్ ఈక్వల్ టు 5, 10, డి ఈజ్ ఈక్వల్ టు 3, -5. ఫ్రమ్ పాయింట్ బి x1 ఈజ్ ఈక్వల్ టు 5, y1 ఈజ్ ఈక్వల్ టు 10. ఫ్రమ్ పాయింట్ డి x2 ఈజ్ ఈక్వల్ టు 3, y2 ఈజ్ ఈక్వల్ టు -5.
ఈ వాల్యూస్ ఇట్లా రాసి డిస్టెన్స్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అది మొత్తానికి రూటు. ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు వేసాం, మీరు కూడా ఎంటీ బ్రాకెట్లు వేసి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. బీడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 5 మైనస్ 10 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 మైనస్ 5 మీన్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ 5 మైనస్ 10 అంటే ఎడిషను, మైనస్ 15 వస్తుంది, మైనస్ 15 స్క్వేర్. ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 అంటే 4 వస్తుంది. ఇక్కడ మైనస్ 15 స్క్వేర్ అంటే మైనస్ 15 ఇంటూ మైనస్ 15 అంటే ప్లస్ అవుతుంది, వాల్యూ 225 అవుతుంది. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 225 వస్తుంది. మొత్తం యాడ్ చేస్తే బీడీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 229 యూనిట్స్ వస్తుంది. సో మనం వీ ప్రూవ్డ్ ఆపోజిట్ సైడ్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అండ్ డయాగ్నల్స్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. సో గివెన్ పాయింట్స్ ఆర్ కార్నర్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్. మనం ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం, అట్లాగే డయాగ్నల్స్ అయిన ఏసీ కామా బీడీ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఇచ్చిన వర్టిసెస్ అనేవి పారలాగ్రామ్కి చెందుతాయి. కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ పారలాగ్రామ్ మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇది ఓన్లీ డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసాం. ఇక్కడ 6 డిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకే ఒక ఫార్ములాతో యూ విల్ గెట్ 8 మార్క్స్. వెరీ ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ పేజీ నెంబర్ 168, సమ్ నెంబర్ 8. షో దట్ ద పాయింట్స్ -4, -7, -1, 2, 8, 5, 5, -4 taken in order are the vertices of a rhombus and find its area. మన ఇచ్చిన ప్రాబ్లంలో 4 వెర్టిసెస్ ఇచ్చారు, అవి రాంబస్కి చెందుతాయి అని చూపించాలి, అండ్ ఆ రాంబస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రాంబస్ ప్రాపర్టీస్ తెలుసు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ లెంత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ లెట్ ఏ అంటే మొదటి పాయింట్ ఏ అనుకున్నాం, -4, -7. సెకండ్ పాయింట్ బి -1, 2. సి థర్డ్ పాయింట్ 8, 5. డి ఫోర్త్ పాయింట్ 5, -4. ఇలా ఏబిసిడిగా అనుకున్నాం. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దిస్ ఫిగర్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చూపించాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని చూపించాలి. నెక్స్ట్ డయాగ్నల్స్, ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంది ఒక డయాగ్నల్, నెక్స్ట్ రెడ్ కలర్లో ఉంది. ఈ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చూపించాలి. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఫార్ములాని 6 టైమ్స్ యూజ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని ప్రూవ్ చేయాలి. అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ రాంబస్ ఏరియా కూడా కనుక్కోవాలి. రాంబస్ ఏరియాకి ఫార్ములా 1/2 ఇంటూ d1 ఇంటూ d2. హియర్ d1, d2 ఆర్ డయాగ్నల్స్. అలా ఫార్ములా యూజ్ చేసి we should find the area of the rhombus. First side length A -4, -7, B -1, 2. From point A x1 -4, y1 is equal to -7. From point B x2 is equal to -1, y2 is equal to 2. ఈ వాల్యూస్ని డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ లెంత్ ఆఫ్ ద ఏబీ. ఈ ఏబీ లెంత్ వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. -1 మైనస్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్, 2 మైనస్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు రాయండి, ఆన్సర్లు తప్పకుండా ఉంటాయి. ఇక్కడ రూట్ ఆఫ్ ఒక బిగ్ ఎంటీ బ్రాకెట్ హోల్ స్క్వేర్, దాంట్లో 2 స్మాల్ బ్రాకెట్స్ అంటే x2కి ఒక బ్రాకెట్, x1కి ఒక బ్రాకెట్, మధ్యలో సింబల్ మైనస్. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఇంకొక బ్రాకెట్ హోల్ స్క్వేర్, మళ్ళీ y2కి ఒక బ్రాకెట్ ఎంటీ బ్రాకెట్, మైనస్ y1కి ఒక ఎంటీ బ్రాకెట్.
ఇలా వేసి అప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ రూట్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ -1 మైనస్ ఆఫ్ 4 అంటే ఇక్కడ 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే -1 + 4 అంటే 3 స్క్వేర్ అవుతుంది. ఇది +3 ప్లస్ ఇక్కడ 2 మైనస్ ఆఫ్ 7 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 7 అంటే 9 అవుతుంది. 9 స్క్వేర్ అవుతుంది. అంటే ఇది 9 స్క్వేర్ అంటే 81. ఇక్కడ ఏమన్నా 3 స్క్వేర్ అంటే 9 అంటే దాదాపు ఏబీ లెంత్ రూట్ ఆఫ్ 90 అవుతుంది. ఇక్కడ రాసాం -1 ఏబీ ఈజ్ ఈక్వల్ టు -1 + 4 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 + 7 అంటే 9 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అంటే 3 × 3 9 స్క్వేర్ అంటే 9 × 9 81. టోటల్ లెంత్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 90 యూనిట్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ లెంత్ బీసీ బి పాయింట్ -1, 2 సి పాయింట్ 8, 5. ఇక్కడ ఫ్రమ్ బి పాయింట్ x1 అంటే -1 y1 అంటే 2 అట్లాగే ఫ్రమ్ పాయింట్ సి x2 ఈజ్ ఈక్వల్ టు 8 y2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా వాల్యూస్ రాసి ఈ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఎంటీ బ్రాకెట్లు వేసాం, అది ఓన్లీ ప్రాక్టీస్ కోసమే. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 మైనస్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ 5 - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ -1 అంటే +1 అవుతుంది. 8 + 1 అంటే 9 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 5 - 2 అంటే 3 స్క్వేర్. అక్కడ ఫస్ట్ది 8 + 1 9 స్క్వేర్ అంటే 9 × 9 81. 3 స్క్వేర్ మీన్స్ 3 × 3 9 81 + 9 అంటే రూట్ ఆఫ్ 90 వస్తుంది. అంటే ఇందాక ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 90 యూనిట్స్, బీసీ ఆల్సో లెంత్ రూట్ ఆఫ్ 90 యూనిట్స్. 2 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. నెక్స్ట్ థర్డ్ సైడ్ మీన్స్ సిడి. ఇక్కడ సి 8, 5 డి 5, -4. ఇక్కడ ఫ్రమ్ పాయింట్ సి x1 8 y1 5. ఫ్రమ్ పాయింట్ డి x2 5 y2 -4. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు వేసి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 5 - 8 హోల్ స్క్వేర్ -4 - 5 హోల్ స్క్వేర్. వాల్యూస్ రాసి ఎంటీ బ్రాకెట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ సిడి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5 - 8 అంటే -3 స్క్వేర్ ప్లస్ -4 - 5 అంటే యాడ్ చేయాలి -9 అవుతుంది. -9 స్క్వేర్. ఇక్కడ -3 స్క్వేర్ అంటే -3 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 స్క్వేర్ 9 అవుతుంది. నెక్స్ట్ -9 స్క్వేర్ అంటే -9 × -9 ప్లస్ అవుతుంది 81 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ సిడి లెంత్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 + 81 ఈజ్ ఈక్వల్ టు రూట్ 90 యూనిట్స్ అవుతుంది సిడి లెంత్. నెక్స్ట్ డిఏ పాయింట్ డి 5, -4 పాయింట్ ఏ -4, -7. ఇక్కడ ఫ్రమ్ పాయింట్ డి x1 ఈజ్ ఈక్వల్ టు 5 y1 ఈజ్ ఈక్వల్ -4. ఫ్రమ్ పాయింట్ ఏ x2 ఈజ్ ఈక్వల్ -4 y2 ఈజ్ ఈక్వల్ -7. డిస్టెన్స్ ఫార్ములా రాసాం. ఆ డిస్టెన్స్ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ అది. నెక్స్ట్ -7 మైనస్ ఆఫ్ 4. ఇక్కడ 4కి 2 మైనస్లు వచ్చినాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఫస్ట్ది డిఏ లెంత్ రూట్ ఆఫ్ -4 - 5 అంటే యాడ్ చేయాలి. -9 స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ -7 + 4 అవుతుంది అంటే -3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి డిఏ లెంత్ -9 స్క్వేర్ ప్లస్ -7 + 4 అంటే ఆన్సర్ -3 అవుతుంది. -7 + 4 అంటే ఆన్సర్ -3 స్క్వేర్. అప్పుడు డిఏ లెంత్ 9 స్క్వేర్ అంటే 81 -3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. రూట్ ఆఫ్ 81 + 9 ఈజ్ ఈక్వల్ టు రూట్ 90 యూనిట్స్ వస్తుంది. అట్లా రాంబస్కి 4 సైడ్స్ క్యాలిక్యులేట్ చేసాం, అన్నీ ఈక్వల్ వచ్చినాయి. దట్ మీన్స్ రూట్ 90 వచ్చినాయి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 90,
బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 90, సిడి ఈజ్ ఈక్వల్ టు రూట్ 90, అట్లాగే డిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 90. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ we should find length of diagonals. AC, first diagonal A, -4, -7, C, 8, 5. From point A, x1 is equal to -4, y1 is equal to -7. From point C, x2 is equal to 8, y2 is equal to 5. ఈ వాల్యూస్ని ఈ డిస్టెన్స్ ఫార్ములాలో ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏసీ రూట్ ఆఫ్ ఫస్ట్ x2 - x1 హోల్ స్క్వేర్ and 8 minus of 4 whole square plus y2 minus y1 whole square అంటే 5 minus of 7 whole square. ఇక్కడ ఫస్ట్ది మైనస్ ఇంటూ -4 కాబట్టి ప్లస్ అవుతుంది. 8 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఆఫ్ 7 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 + 7 హోల్ స్క్వేర్. ఫస్ట్ది 8 + 4 అంటే 12 స్క్వేర్ అవుతుంది. 5 + 7 అంటే అది కూడా 12 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 స్క్వేర్ అంటే 12 × 12 144. ఇంకోసారి కూడా 12 స్క్వేర్ అంటే 144. మొత్తం యాడ్ చేస్తే ద లెంత్ ఆఫ్ డయాగనల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 288 యూనిట్స్ వస్తుంది. 288 యూనిట్స్ వస్తుంది. సెకండ్ డయాగనల్ బీడీ పాయింట్ బి -1, 2, డి 5, -4. From point B, x1 is equal to -1, y1 is equal to 2. From point D, x2 is equal to 5, y2 is equal to -4. ఈ వాల్యూస్ని డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి we should calculate BD. డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు రాసాం, మీరు కూడా ఎంటీ బ్రాకెట్లు రాసి ఆ పైన ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ x2 అంటే 5 minus of -1 whole square plus y2 -4 -2 whole square. ఇట్లా ఇక్కడ 5 minus of 1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 + 1 అంటే 6 స్క్వేర్ అవుతుంది. ప్లస్ -4 -2 అంటే యాడ్ చేయాలి అంటే -6 అవుతుంది. -6 స్క్వేర్ అంటే -6 × -6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 × 6 అంటే 36 అవుతుంది. టోటల్గా ఈ లెంత్ ఆఫ్ బీడీ వాల్యూ ఇక్కడ 5 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. టోటల్గా 6 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ వస్తుంది. అది 6 స్క్వేర్ అంటే 6 × 6 36. ఇంకో 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. రూట్ ఆఫ్ 72 యూనిట్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వి ప్రూవ్డ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ రాంబస్ అని ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని ప్రూవ్ చేసాం. అన్నీ రూట్ 90లో వచ్చినాయి. అట్లాగే ఇది డయాగనల్స్ కూడా నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఒకటి డయాగనల్ వచ్చేపాటికి ఏసీ 288 వచ్చింది. మరి సెకండ్ డయాగనల్ రూట్ ఆఫ్ 72 వచ్చింది. ఈ 2 డయాగనల్స్ని యూజ్ చేసి నెక్స్ట్ సో గివెన్ పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ రాంబస్ అని ప్రూవ్ చేసాం. ఏరియా ఆఫ్ రాంబస్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా 1/2 d1 × d2. d1 అంటే డయాగనల్ 1, d2 మీన్స్ డయాగనల్ 2. ఇక్కడ 1/2 ఎంటీ బ్రాకెట్ రాసాం. ఈ ఎంటీ బ్రాకెట్లో d1 బదులు రూట్ ఆఫ్ 288 సెకండ్ డయాగనల్ రూట్ ఆఫ్ 72ని సబ్స్టిట్యూట్ చేయాలి. రాస్తే 1/2 రూట్ ఆఫ్ 288 ఇంటూ రూట్ ఆఫ్ 72 అని రాసాం. ఈ 288ని 2 × 144గా రాయొచ్చు. 2 × 144 అంటే 144ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 288 వస్తుంది. కాబట్టి 2తో డివిజన్ చేసాం, ఇక్కడ ఫ్యాక్టర్ రాసాం. ఇక్కడ 2 పెట్టి 72ని మల్టిప్లై చేస్తే 2 72s 144 వస్తుంది. అంటే 1/2 రూట్ ఆఫ్ 144 × 144 అంటే 144 స్క్వేర్ వస్తుంది. ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ అయితే టోటల్గా 1/2 × 144 వస్తుంది. ఓకే, ఇక్కడ 288ని 144 × 2గా విడగొట్టాం. ఈ 2 పెట్టి 72ని మల్టిప్లై చేసాం. ఆ 2 × 72 అంటే 144 వస్తుంది. ఇక్కడ ఈ A × A
అంటే ఏ స్క్వేర్ రాయొచ్చు. అట్లాగే 144 ఇంటూ 144 అంటే 144 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒక 144/2 వస్తుంది. ఇక్కడ 144/2 వచ్చింది. క్యాన్సిల్ చేస్తే సెకండ్ టేబుల్ 72 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ 72 స్క్వేర్ యూనిట్స్. ఇట్లా మనం రాంబస్ ఏరియాని డయాగ్నల్స్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ పేజీ నెంబర్ 177, సమ్ ప్రాబ్లం నెంబర్ 2. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ పాయింట్ -2, -3. ఈ 2 పాయింట్స్తో ఏర్పడిన లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. ఇక్కడ షుడ్ యూజ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ట్రైసెక్షన్ చేయమన్నారు. ట్రైసెక్షన్ మీన్స్ 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఫస్ట్ లెట్ P, Q బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ AB. ఇక్కడ ఏబీకి మధ్యలో ఉన్న P, Q అనే పాయింట్స్ని అనుకున్నాం. ఇక్కడ లెంత్ AP = PQ = QB అట్లా 3 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. P డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. P అనేది AB లైన్ సెగ్మెంట్ని 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ రేషియో M1 1, M2 2 అవుతుంది. ఇన్ ది సేమ్ వే Q డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. అంటే ఇక్కడ M1 2, M2 1 అవుతుంది. ఇట్లా ఈ రేషియో యూజ్ చేసి A, B పాయింట్స్ని యూజ్ చేసి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ద కోఆర్డినేట్స్ ఆఫ్ P అండ్ Qని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీ నీడ్ 2 పాయింట్స్ బిట్వీన్ A అండ్ B. దే ఆర్ P, Q. వీ ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ P, Q. P, Q యొక్క కోఆర్డినేట్స్ని మనం ఈ సమ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ చూడండి డయాగ్రామ్. లైను AB లైన్ సెగ్మెంట్, ఇక్కడ P ఉంది, అది డివైడ్ చేసే రేషియో 1:2, Q 2:1. Pకి అయితే 1:2, Qకి అయితే 2:1. ఫస్ట్ మనం P కోఆర్డినేట్స్ కనుక్కుంటున్నాం. ఫ్రమ్ పాయింట్ A x1 = 4, y1 = -1. నెక్స్ట్ పాయింట్ ఫ్రమ్ B x2 = -2, y2 = -3. నెక్స్ట్ P కాబట్టి ఫైండ్ అవుట్ చేసేది ఫస్ట్ M1 = 1, M2 = 2. అంటే P కోఆర్డినేట్స్ కనుక్కునేటప్పుడు M1 1, M2 = 2 రాసుకోవాలి. ఓకే, ఈ వాల్యూస్ని సెక్షన్ ఫార్ములా P of x, y = M1 x2 + M2 x1 / M1 + M2, M1 y2 + M2 y1 / M1 + M2. ఈ సెక్షన్ ఫార్ములా వేసి, ఇది పాయింట్ కాబట్టి అటు ఇటు బ్రాకెట్లు పెట్టాం. P of x, y ఇక్కడ ఎంటీ బ్రాకెట్లు పెట్టాం. మీరు కూడా ఎంటీ బ్రాకెట్లు పెట్టి గివెన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా. ఈ ఎంటీ బ్రాకెట్లు వేసిన తర్వాత మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ M1 అంటే 1, x2 అంటే -2. నెక్స్ట్ M2 అంటే 2, x1 = 4 బై M1 + M2 అంటే 1 + 2. అట్లాగే ఇది x కోఆర్డినేట్ అయిపోయింది. నెక్స్ట్ y కోఆర్డినేట్ M1 1, y2 అంటే -3 ప్లస్ M2 అంటే 2, y1 అంటే -1 బై M1 + M2 అంటే 1 + 2. ఇట్లా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ది 1 × -2 అంటే -2 అవుతుంది. 2 × 4 అంటే 8 వస్తుంది. బై 1 + 2 అంటే 3, y కోఆర్డినేట్ 1 × -3 అంటే -3 ప్లస్ 2 × -1 అంటే -2. ఇక్కడ ఈ -3 -2ని యాడ్ చేయాలి, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి -5 అవుతుంది. మొదటిది -2 + 8 అంటే 6/3 అవుతుంది, 6/3. నెక్స్ట్ y కోఆర్డినేట్ వచ్చేపాటికి -5/3 అవుతుంది, -5/3. ఇక్కడ చూడండి -2 + 8 అంటే 6/3 వచ్చింది. ఇక్కడ -3 -2 అంటే యాడ్ చేయాలి, -5/3 అవుతుంది. ఇక్కడ 6/3 క్యాన్సిల్, సెకండ్ టేబుల్ 2 వస్తుంది. దేర్ఫోర్ పాయింట్ P కోఆర్డినేట్స్ బ్రాకెట్ 2, -5/3 అవుతుంది. P
పి యొక్క కోఆర్డినేట్స్ 2, -5/3 వస్తుంది. నెక్స్ట్ క్యూ కోఆర్డినేట్స్ కనుక్కుంటాకి ఈ x1 y1 సేమ్ వాల్యూసే, x2 y2 కూడా సేమ్ వాల్యూసే. ఇక్కడ చేంజ్ అయ్యేది m1 m2 చేంజ్ అవుతుంది. m1 2 m2 1 అవుతుంది. సేమ్ సెక్షన్ ఫార్ములా రాసి ఎంటీ బ్రాకెట్లు రాసి ఆ ఇచ్చిన అబోవ్ వాల్యూస్ని ఈ బ్రాకెట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్యూ కనుక్కుంటాకి m1 2 x2 -2 ప్లస్ m2 1 x1 4/2 + 1, y కోఆర్డినేట్ m1 2 y2 -3 ప్లస్ m2 1 నెక్స్ట్ y1 -1 అది సబ్స్టిట్యూట్ చేసాం. కింద డెనామినేటర్ 2 + 1 వస్తుంది. ఇట్లా ఎంటీ బ్రాకెట్లు రాసి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసాం, మల్టిప్లై చేసి -4 + 4/3 -6 + -1/3. ఇక్కడ -4 + 4 అంటే 0 వస్తుంది. -6 + -1 అంటే -7 వస్తుంది. యాడ్ చేస్తే 0/3 మీన్స్ 0, -7/3 మీన్స్ -7/3 సేమ్ అలాగే వస్తుంది. దేర్ఫోర్ పాయింట్ క్యూ కోఆర్డినేట్స్ బ్రాకెట్ 0, -7/3 వస్తుంది. ఇలా సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి P, Q యొక్క కోఆర్డినేట్స్ని కనుక్కోవచ్చు. The coordinates of the points of trisection are P 2, -5/3, Q 0, -7/3 వస్తుంది. ఇట్లా ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సమ్ ట్రైసెక్షన్. ఇదే మోడల్లో ఇంకా ట్రైసెక్షన్ మీద 3 సమ్స్ ఉన్నాయి. అవి ఇదే ఫార్ములా యూజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 178, ప్రాబ్లం నెంబర్ 8. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, 2, B 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఇవ్వబడిన AB లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. కాబట్టి మనకి 3 పాయింట్స్ రిక్వైర్ అవుతాయి బిట్వీన్ A అండ్ B. రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ P, Q, R. ఇక్కడ ఏని బిని మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేయడానికి ఫస్ట్ మిడిల్ పాయింట్ Q, ఏబిలో Q అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అట్లాగే P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ A అండ్ Q. ఇక్కడ ఏకి క్యూకి మధ్యలో P అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ క్యూకి బికి మిడ్ పాయింట్ R అవుతుంది. ఇట్లా మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా చేయమన్నారు. ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ నో నీడ్ టు సెక్షన్ ఫార్ములా అవసరం లేదు. మిడ్ పాయింట్ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. ఫస్ట్ క్యూ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఇక్కడ ఏ అనేది ఇచ్చారు -2, 2, B 2, 8. ఇక్కడ ఏని -2, x1 -2, y1 2 ఫ్రమ్ పాయింట్ B x2 2, y2 8 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యూ కనుక్కోవడానికి మిడ్ పాయింట్ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. 4 ఈక్వల్ పార్ట్స్ మీన్స్ వీ నీడ్ 3 పాయింట్స్ బిట్వీన్ A, B. Let they are P, Q, R. Next, Q is the midpoint of AB, P is the midpoint of A, Q. ఇట్లా పాయింట్లు అనుకున్నాం. R is the midpoint of Q, B. First we should find Q, midpoint formula. ఇక్కడ Q of x, y is equal to x1 plus x2/2, y1 plus y2/2. ఇక్కడ Q కనుక్కుంటాక మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసాం. ఇక్కడ ఏ x1 is equal to -2, y1 is equal to 2. From point B, x2 is equal to 2, y2 is equal to 8. ఈ మిడ్ పాయింట్ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ. క్యూ x, y is equal to -2 + 2/2. అంటే -2 + 2 అంటే 0, 0/2 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 0, ఎక్స్ కోఆర్డినేట్ 0 వస్తుంది. అట్లాగే y1 + y2/2 అంటే 2 + 8 అంటే 10 అవుతుంది. 10/2 సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 అవుతుంది. దేర్ఫోర్ పాయింట్ Q ఈజ్ ఈక్వల్ టు 0, 5 అవుతుంది. నెక్స్ట్ P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ A, Q. ఫస్ట్
ఏ తెలుసు గివెన్ పాయింట్ ఏ -2, 2 క్యూ 0, 5 ఇక్కడ x1 -2 y1 2 x2 0 y2 5 ఫ్రమ్ పాయింట్ క్యూ నుంచి x2ని 0 గాను మొదటిది y2 5 గాను తీసుకున్నాం. మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు మనకి మిడ్ పాయింట్ p వస్తుంది. p x, y ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. -2 + 0/2 అంటే -2/2. నెక్స్ట్ 2 + 5/2 అంటే 7/2. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. అంటే p కోఆర్డినేట్స్ -1, 7/2 వస్తుంది. -1, 7/2. నెక్స్ట్ r ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ q, b. ఈ r అనేది q, bకి మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ q కోఆర్డినేట్స్ 0, 5, b కోఆర్డినేట్స్ 2, 8. ఇక్కడ x1 0, y1 ఈజ్ ఈక్వల్ 5. ఫ్రమ్ పాయింట్ b x2 ఈజ్ ఈక్వల్ 2, y2 ఈజ్ ఈక్వల్ 8. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 2/2, 5 + 8/2. ఇక్కడ 0 + 2 అంటే 2నే, 2/2 అంటే 1 వస్తుంది. ఇక్కడ 5 + 8 అంటే 13, 13/2 వస్తుంది. ఇక్కడ 2/2 అంటే 1 వస్తుంది. కాబట్టి r యొక్క కోఆర్డినేట్స్ 1, 13/2. 1, 13/2. రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ p -1, 7/2, q 0, 5, r 1, 13/2. మనం ఈ మోడల్లో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా చేయొచ్చు. ఈ 4 ఈక్వల్ పార్ట్స్గా చేయడానికి మిడిల్లో p, q, r అనే పాయింట్స్ తీసుకుని మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా కనుక్కోవచ్చు. అదే ట్రైసెక్షన్ అయితే మనం మస్ట్గా సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫార్ములాస్. ఈ చాప్టర్లో ఓన్లీ 7 ఫార్ములాస్ ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ x1, y1, b x2, y2. ab ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా స్లోప్ ఆఫ్ ఏ x1, y1, b x2, y2 ఈజ్ ఏబి స్లోప్ని m అని డినోట్ చేసాం. y2 - y1 బై x2 - x1. ఇది స్లోప్ కనుక్కోవడానికి ఏబి వర్సెస్ ఇచ్చినప్పుడు. అట్లా కాకుండా ఈ స్లోప్ కనుక్కుంటాం టీటా ఇచ్చినప్పుడు. టీటా అంటే మీన్స్ యాంగిల్ అంటే 0, 30, 45 అట్లా ఇచ్చినప్పుడు మనకి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ tan θ. సపోజ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45, tan 45 ఈజ్ ఈక్వల్ 1 అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ కనుక్కోవడానికి tan a degrees అంటే tan θ యూజ్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏ x1, y1, b x2, y2. మిడ్ పాయింట్ p అనుకుంటే p x, y ఈజ్ ఈక్వల్ x1 + x2/2, y1 + y2/2 అవుతుంది. అట్లాగే ఫోర్త్ ఫార్ములా సెంట్రాయిడ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇచ్చిన ట్రయాంగిల్లో 3 వెర్సెస్ ఇచ్చారు. దానికి సెంట్రాయిడ్ జీతో డినోట్ చేస్తాం. సెంట్రాయిడ్ ఫార్ములా g ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సెంట్రాయిడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా. p ఈజ్ ఏ పాయింట్ ఆన్ లైన్ సెగ్మెంట్ ఏబి. ఏబి లైన్ సెగ్మెంట్ మీద ఉన్న పాయింట్ p అనేది ఎనీ ప్లేస్ ఇన్ ద లైన్ సెగ్మెంట్, అది ఎక్కడైనా ఉండొచ్చు. దాని రేషియో p డివైడ్స్ ఏబి ఇంటూ రేషియో ఆఫ్ m1:m2. m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆ p యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి సెక్షన్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా m1 x2 ప్లస్ m2 ఇంటూ x1 బై m1 ప్లస్ m2, y కోఆర్డినేట్ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కోఆర్డినేట్స్ p యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. ఫస్ట్ సిక్స్త్ ఫార్ములా వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏ x1, y1, b x2, y2, c x3, y3 అలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏరియా ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి 1/2 mod x1 ఇంటూ y2 - y3 ప్లస్ x2 ఇంటూ y3 - y1 ప్లస్ x3 ఇంటూ
y1 మైనస్ y2 మాడ్ ఎండ్. ఈ ఫార్ములా యూజ్ చేసి ట్రయాంగిల్ ఏరియాని కనుక్కోవచ్చు. అట్లాగే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి వెన్ ద సైడ్స్ ఆర్ గివెన్, అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చినప్పుడు ఈ హిరాయిన్స్ ఫార్ములా అనేది యూజ్ చేసి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవచ్చు. ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హియర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. ఎస్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. హియర్ ఏ కమ బి కమ సి ఆర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవి. ఇక్కడ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికి హిరాయిన్స్ ఫార్ములాని యూజ్ చేస్తారు. రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అట్లా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కమ బి కమ సి ఆర్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. Subscribe this channel for more updates. DSR Learn. Okay, thank you.